పూరి జగన్నాథ్ ఆలయం 18 సంవత్సరాలు ఎప్పుడు మూసేస్తారో తెలుసా? పూరి నగరంలో పాండా అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక రోజు పూరిలో ఘోరమైన తుఫాన్ వస్తుంది. గుడి పైన ఉన్న జెండా ఆ గాలివాన తిరిగిపోతుంది. అందరికీ జగన్నాథుడి పైన ప్రేమ ఉన్నా సరే అంత పైకెక్కి జెండాను మార్చే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు పాండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జెండాను తీసుకుని ఎటువంటి చెప్పులు భద్రతా చర్యలు లేకుండా ఒటి కాళ్ళతో ఎలాంటి తాడు కట్టుకోకుండా భయంకరమైన తుఫాన్ లో కూడా ధైర్యంగా గుడిపైకెక్కి కొత్త జెండాను పెడతాడు. కానీ ఇంతలో విపరీతమైన గాలి రావడంతో పాండా కాలు జారి పడిపోతుండగా ఒక చెయ్యి అతన్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, స్వయంగా మన జగన్నాథుడు. అలా జగన్నాథుడు పాండాని కాపాడి తన దర్శనం కలిగించి ఒక వరం ఇస్తాడు. ఎవరూ చేయని సాహసం, నా కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పూర్తి చేసావు కదా, ఇక నుంచి ప్రతిరోజు కలియుగమంతం అయ్యే వరకు నీవు నీ వంశం మాత్రమే తరతరాలుగా ఈ గుడిపైకి ఎక్కి జెండాను మార్చాలి. అలా మారిస్తేనే మరుసటి రోజు గుడి తలుపులు తెరుచుకుంటాయి, లేదంటే 18 సంవత్సరాలు గుడి తలుపులు తెరుచుకో అని అంటాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 కేజీలు ఉన్న ఆ జెండాను తీసుకుని పాండా వంశం వాళ్ళు గుడి పైన పెడతారు. ఫ్రెండ్స్, జై జగన్.